ఈరోజు పామిడి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈరోజు జిల్లా నలుమూల నుంచి పేషెంట్లు వచ్చారు. ఈరోజు కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. దాదాపు 10 years నుంచి ఈ ప్రతి నెల కంటి వైద్య శిబిరాలు పామిడి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ఇప్పటికీ దాదాపు 11,000 ఉచితంగా కంటి ఆపరేషన్లు లయన్స్ క్లబ్ ద్వారా చేయించడం జరిగింది. బెంగళూరు శంకర్ కంటి ఆసుపత్రి వారిచే ఈ 11,000 ఆపరేషన్లు చేయించడం జరిగింది. అదేవిధంగా చాలా మెడికల్ క్యాంప్స్ ఈ కంటి వైద్య శిబిరాలు కాకుండా దంత వైద్య శిబిరము, తర్వాత హార్ట్కి సంబంధించి, తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించిన ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగింది. చూపు కోల్పోయిన వారికి చూపును అందించడమే లయన్స్ క్లబ్ ప్రధాన ముఖ్య ఉద్దేశము. ప్రతి నెల మేము నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పామిడి చుట్టుపక్కల మండల ప్రజలు వినియోగించుకోవాలని పామిడి లయన్స్ క్లబ్ తరఫున నేను కోరుచున్నాను. పామిడి లయన్స్ క్లబ్ ద్వారా మేము నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు లయన్స్ క్లబ్ కంటి ఆపరేషన్లు ఒకటి, అలాగే ఉచిత కళ్ళద్దాల పంపిణీ మరొకటి, అలాగే ఇందులో భాగంగా ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణకై మొక్కల పంపిణీ గత సంవత్సరం నుండి మొదలైనటువంటి ఈ ప్రస్థానము ఇప్పటికి 1,500 మొక్కలు ప్రతి ఒక్కరి ద్వారా నాటించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో మాకు సహకరిస్తున్నటువంటి మన పామిడి లయన్స్ క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ప్రతి నెల జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలకి మీ వంతు సహాయ సహకారాలు కూడా అందించవలసిందిగా కోరుతూ, అలాగే ఈ మొక్కల పంపిణీ గురించి ప్రత్యేకంగా మేము చెప్పాల్సింది ఏమంటే, మొక్కల పంపిణీ ద్వారా రైతులకు నష్టం కాకోకుండా లాభదాయకమైన పద్ధతిలో వస్తే మాకు బాగుంటుంది. అందులో వస్తున్నటువంటి 1 కోటి రూపాయల ఆక్సిజన్ ఒక సంవత్సరానికి 1 కోటి రూపాయల ఆక్సిజన్ మొక్క పెంచడం వల్ల కలుగుతుందని చెప్పేసి మేము ప్రత్యక్షంగా చెప్తున్నాము. అలాగే ఈ దినానికి మొక్కల పంపిణీ 1,500 జరిగింది. ఈ విధంగా నాటుకొని నాకు ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. 10 పక్క పల్లెల్లో కూడా మొక్కలు చాలా పెద్దగా అవుతున్నాయి సార్, మేము కళ్ళకు గుర్తింపుగా ఆపరేషన్ చేయించిన దానికి ఈ విధంగా మొక్కలు నాటుకుంటున్నామని చెప్పేసి నాకు ప్రత్యక్షంగా చూపించడం జరుగుతుంది.